మూసీ నది అనగానే మనకి గుర్తొచ్చేది నల్లటి మురుగునీరు, దోమలు, అపరిశుభ్రమైన పరిసరాలు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా ఈ సీన్ రివర్స్ కాబోతోంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అభివృద్ధి చేయాలని డిసైడ్ అయిన రేవంత్ సర్కార్ అందుకు చకచకా అడుగులు వేస్తోంది. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా నదిని ప్రక్షాళన చేయటంతో పాటు సుందరీకరించి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నైట్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టాలెక్కుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్లో గండిపేట్ నుంచి బాపుఘాట్ వరకు ప్రక్షాళన, నైట్ ఎకనామీ జోన్లను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం. మూసీ నది వెంట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలా, లేదంటే దక్షిణ కొరియా సియోల్లోని చియోంగ్యే చియోన్ నదిలా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ నిజంగా ఒక గేమ్ చేంజర్లా అనిపిస్తోంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర గండిపేట నుంచి బాపుఘాట్ వరకు పనులు చేపట్టనున్నారు. సింగపూర్కు చెందిన మెయిన్ హార్డ్ రియోస్ సంస్థల కన్సార్టియం ఈ ప్రాజెక్ట్ డిజైన్లు రూపొందించింది. నదికి 2 వైపులా పచ్చని వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ పాత్లు వస్తాయి. కేవలం పగలు మాత్రమే కాదు, రాత్రిపూట కూడా సిటీ దేదీప్యమానంగా వెలిగిపోయేలా నైట్ ఎకనామీ జోన్లను క్రియేట్ చేస్తున్నారు. కమర్షియల్ హబ్స్, కేవ్స్, 14 కొత్త వంతెనలు వెహిక్యులర్ మరియు పెడెస్ట్రియన్ రూపంలో రాబోతున్నాయి. మూసీ, ఈసా నదులు కలిసే బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ను నిర్మించనున్నారు. ఇక్కడ అతిపెద్ద మహాత్మాగాంధీ శాంతి విగ్రహం, హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్, వెల్నెస్ విలేజ్ ను నిర్మించబోతున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒకే చోట గుడి, మసీదు, చర్చి, గురుద్వారాన్ని నిర్మించి హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ ను చాటి చెప్పేలా క్రియేటివ్ ప్లాన్ చేశారు. మూసీ పునరుజ్జీవ తొలిదశ ప్రాజెక్టుకు సుమారు 7,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మూసీ నదిలో ఎప్పుడూ స్వచ్ఛమైన నీరు పారేలా చేయటానికి గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టును కూడా లింక్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 31 నాటికి మూసీ ప్రాజెక్టు మొదటి ఫేజ్ కు సంబంధించిన అంచనాలు ఫైనలైజ్ చేసి వెంటనే టెండర్లు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి సుమారు 4,100 కోట్ల రుణం కోసం సూత్రప్రాయ అంగీకారం లభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మూసీ ఫేజ్ 1 ప్రారంభించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. మూసీ నది వెంట 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు రావడం వల్ల ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ ఫ్రీ జర్నీ సాధ్యమవుతుంది. టూరిజం డెవలప్ అవటం వల్ల నైట్ ఎకనామీ పెరుగుతుంది. స్థానికంగా వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇళ్లు కోల్పోయే పేదలకు అంబర్పేట్ వద్ద 150 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు.